ముందుగా చేరవచ్చిన మీ అందరికీ మన ప్రభువును మన రక్షకుడైన క్రీస్తు పేరిట నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు కూడా ఒక శ్రేష్టమైనటువంటి సందేశాన్ని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం చూద్దాం. ప్రియులారా, ప్రతి కుటుంబంలో కూడా ఒక ప్రధానమైనటువంటి వ్యక్తి ఉంటాడు. ఆ కుటుంబానికి యజమానిగా ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన తండ్రి. ఒక కుటుంబానికి యజమాని ఎంతో ప్రాముఖ్యమైనటువంటి పాత్రను కలిగిన వాడుగా ఉన్నాడు. ఆ యొక్క వ్యక్తి మంచివాడుగా ఉన్నప్పుడు ఆ యొక్క ప్రభావము ఆ కుటుంబంలో ఉన్న వారందరి మీద కూడా పడుతుంది. ఒక కుటుంబంలో ఆ యజమాని ఒక చెడ్డ వ్యక్తిగా ఉన్నట్లయితే ఆ యొక్క చెడు ప్రభావం కూడా ఆ కుటుంబం మీద పడుతుంది. అంటే ఎవరైతే యజమానిగా ఉంటున్నారో, ఎవరైతే బాస్గా ఉంటున్నారో, ఎవరైతే ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తిగా హెడ్గా ఉంటున్నాడో ఆ వ్యక్తి మంచివాడైతే ఆ ప్రభావము అతని క్రింద ఉన్న వారందరి మీద పడుతుంది. అతను చెడ్డవాడైతే ఆ ప్రభావము కూడా అతని క్రింద ఉన్న వారందరి మీద పడుతుంది. ఇది వాస్తవం. కాబట్టి ఆ యొక్క యజమాని మంచివాడుగా ఉండాలి. ఆ యొక్క ప్రధానమైనటువంటి వ్యక్తి మంచివాడుగా ఉండాలి, సత్ప్రవర్తన కలిగిన వాడుగా ఉండాలి, గొప్ప వ్యక్తిగా ఉండాలి, గొప్ప వ్యక్తిత్వం కలిగిన వాడుగా ఉండాలి. అప్పుడే అతని క్రింద ఉన్న వారందరూ కూడా ఆ యొక్క తత్వాన్ని అలవర్చుకుంటారు. అంటే ఒక కుటుంబానికి యజమాని అయిన వాడు ఎంతో ప్రాముఖ్యమైన వాడు. ఇప్పుడు ఒక వాహనం మనం తీసుకుంటే దానికి ముందు హెడ్ లైట్స్ ఉంటాయి. ఆ హెడ్ లైట్స్ లేకపోతే రాత్రిపూట ప్రయాణించేటప్పుడు మన మార్గం అనేది సరిగా ఉండదు. మనము గమ్యానికి చేరుకోలేము. మనకి మార్గాన్ని చూపించేది ఆ హెడ్ లైట్. ఆ లైటు వెలుగుతూ ఉండాలి. అవునా కదా? కొన్ని బండ్లు మనం చూస్తే లైట్ ఉంటుంది కానీ వెలగదు. హెడ్ లైట్ ఉంటుంది కానీ వెలగదు. ఉంది కానీ వెలగడంలా. వెలగని హెడ్ లైట్ వలన ఆ యొక్క బండికి ఏమాత్రం కూడా ప్రయోజనం లేదు. లేక ఆ బండి మీద ప్రయాణిస్తున్న వాళ్ళకి ఎటువంటి ఉపయోగం లేదు, కానీ ఇంకా ప్రమాదంలో పడిపోతారు. వినండి, ప్రమాదంలో పడిపోతారు. రాత్రిపూట ప్రయాణించేటప్పుడు ఆ లైట్ వెలగనందువలన వారికి మార్గం అనేది సరిగా కనిపించదు. వారు మార్గంలో వెళ్ళరు, గుంతల్లో లోయల్లో వెళ్ళిపోతారు. అవునా కదా? ఎందుకంటే మార్గం వారికి కనిపించటం లేదు. ఒక యజమాని కూడా ఒక కుటుంబానికి హెడ్ లైట్ లాంటి వాడు, మార్గాన్ని చూపించేవాడుగా ఉండాలి. అలాగే ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏంటంటే, మన దేహానికి కూడా ప్రాముఖ్యమైనటువంటి అవయవాలు ఉన్నాయి. మన దేహానికి కూడా, మన దేహాన్ని నిర్దేశించే మంచి మార్గమా లేక చెడు మార్గమా, దేవుని ఆశీర్వాదమా లేక దేవుని యొక్క శాపమా, వీటిని నిర్దేశించే అవయవాలు కూడా ఉన్నాయి. వాటి గురించి సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతున్నారు. ఒక కుటుంబానికి యజమాని ఎంత ప్రాముఖ్యమైన వాడో, మన దేహానికి కూడా ఆ యొక్క అవయవాలు చాలా ప్రాముఖ్యమైనవి. అవి మంచిగా ఉంటే మన దేహం అంతా కూడా మంచిగా ఉంటుంది. మన దేహము వర్ధిల్లుతుంది, మన దేహము ఆరోగ్యంగా ఉంటుంది, మన దేహము ఆశీర్వదింపబడుతుంది, మన దేహము ఉల్లాసంతో ఉంటుంది. ఎప్పుడు మన దేహానికి ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి ఆ అవయవాలు మంచిగా ఉన్నప్పుడు. గుర్తుపెట్టుకోండి, ఒక కుటుంబానికి ఒక యజమాని సరైన వాడుగా మంచివాడుగా ఉన్నప్పుడు ఆ కుటుంబము సంతోషంతో ఉంటుంది, ఆ కుటుంబం ఆనందంతో ఉంటుంది, ఆ కుటుంబం ఏ కొరత లేకుండా ఉంటుంది, ఆ కుటుంబం వర్ధిల్లుతుంది. అదే ఆ ఇంటి యజమాని సరిగా లేడనుకోండి ఏమవుతుంది చెప్పండి? ఆ ప్రెషర్ ఆ కుటుంబం మీద పడుతుంది. అవునా కదా?
పిల్లలకి సరైన చదువు ఉండదు, సరైన వస్త్రాలు ఉండవు, సరైన వసతులు ఉండవు. వాళ్ళే కష్టపడవలసినటువంటి పరిస్థితులు సంభవిస్తాయి. అదే ఆ ఇంటి యజమాని సరిగా ఉన్నప్పుడు ఆ కుటుంబం సంతోషంతో ఉంటుంది, పిల్లలు సంతోషంగా ఉంటారు, భార్య సంతోషంగా ఉంటుంది, ఆ కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది, ఇతరులకు మాదిరికరంగా ఉంటుంది, ఇతరులు అసూయపడే విధంగా ఉంటుంది. అవునా కదా? అదెంత వాస్తవమో. మన దేహానికి కూడా ప్రధానమైనటువంటి పాత్ర పోషించే అవయవాలు ఉన్నాయి. ఒక ఇల్లు ఉందనుకోండి, ఆ ఇంట్లో ఒక లైట్ ఉంటుంది. ఆ లైట్ ఉండటం వల్ల ఆ గది అంతా కూడా తేటగా ఉంటుంది, ఎవరైనా నివాసం చేయొచ్చు అక్కడ. అదే ఆ లైట్ లేదనుకోండి, ఆ ఇల్లంతా కూడా చీకటితో నిండిపోయి ఉంటుంది. ఆ చీకటి గదిలో ఎవరు కూడా ఉండలేరు. అవునా కదా? అప్పుడప్పుడు మనం వెళ్తూ ఉన్నప్పుడు పాతబడినటువంటి బంగ్లాలు, ఇల్లులు మనకు కనిపిస్తాయి, పాతబడినవి. కొన్ని గ్రామాలు, పాతబడినటువంటి గ్రామాలు కనిపిస్తాయి మనకి. కొన్ని గృహాలు, పాతబడినటువంటి గృహాలు మనకు కనిపిస్తాయి, బంగ్లాలు మనకు కనిపిస్తాయి. ఎవరైనా వెళ్ళి అక్కడికి ఉంటారా? ఎవరైనా అక్కడికి వెళ్ళి ఎవరు కూడా ఉండలేరు. ఎందుకంటే భయం. లైట్ లేదు అక్కడ. ఏం లేదు? లైట్ లేదు, చీకటి. ఎక్కడైనా చీకటి ఉంటే మనం ఆ చీకటి కిందికి వెళ్తామా? ఎక్కడైనా లైట్ ఉంటే ఆ లైట్ కిందికి వెళ్తామా? ఒకవైపు చీకటి ఉంది, ఒకవైపు లైట్ ఉంది. మీరు దేని కిందికి వెళ్తారు చెప్పండి? దేని కిందికి వెళ్తారు? లైట్ కిందికి వెళ్తారు. చీకటి క్రింద మనం ఉండలేం. చీకటి మహాభయంకరమైనది. చీకటిలో జరగరాని కార్యాలన్నీ, రహస్యమైనటువంటి కార్యాలు, నీచ కార్యాలు, చెడ్డ కార్యాలు జరుగుతూ ఉంటాయి రహస్య ప్రదేశాల్లో. కాబట్టి ఆ చీకటిలో ఎవరు కూడా నివాసము చేయలేరు. ఆ చీకటి ఎంతో భయంకరమైనది. అలాగే మన దేహానికి కూడా వెలుగుగా ఉండే అవయవాలు ఉన్నాయని యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు తెలియజేస్తున్నారు, ఆయన బోధిస్తున్నాడు. ఈరోజు వాటి విషయమై మనం చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 22వ వచనం నుండి 23వ వచనం వరకు ఈరోజు మనము నేర్చుకుందాం. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలో ఉన్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి ఆయన నిజమైన బోధకుడు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి నిజమైన బోధకుడు. ఈ విశ్వంలో, ఈ ప్రపంచంలో సమాజాన్ని మార్చగలిగిన నిజమైన బోధకుడు ఎవరైనా ఉన్నారు అని ఒకవేళ ఎవరి గురించైనా మనం చెప్పాలనుకుంటే అందులో మొట్టమొదటిగా కనిపించే వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు. ఆయన శత్రువులు సైతము ఆయన్ని బోధకుడా అని సంబోధించక తప్పలేదు. ఆ తరంలో, మొదటి శతాబ్దంలో ఆయన బోధలు వింటున్నటువంటి మనుషులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఆయన నోట నుండి వచ్చే మాటలు అప్పటి వరకు ఎవరు వినలేదు. ఏ ప్రవక్త నోట కానీ, ఏ నీతిమంతుని నోట కానీ వారు కొన్ని విషయాలు చెప్పారే కానీ, అయితే లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడినటువంటి సంగతులు ఈ విశ్వానికి ఎవరు తెలియజేయలేదు. ఈ సమాజం మేలు కొరకు, ఈ సమాజము క్షేమము కొరకు, ఈ సమాజము బాగుపడటం కొరకు అద్భుతమైనటువంటి బోధలు చేసిన వాళ్ళు మనకు ఎవరు కూడా కనిపించరు. కాబట్టి ఆయన నిజమైన బోధకుడు. ఆయన శత్రువులు సైతం ఆయన బోధకుడు అని సంబోధించారు.
మగ్దలేన మరియా ఆయన పునరుద్ధరణుడిగా లేచిన తర్వాత ఆయన్ని కనుగొన్న తర్వాత ఆమె అంటుంది రబ్బూని అంటుంది, అంటే బోధకుడా. చూడండి, అంటే ఆయన బోధలు శిష్యుల మీద, ఆయన చుట్టూ ఉన్నవారి మీద, ఆ సమాజం మీద అలాంటి ప్రభావాన్ని చూపించాయి ఆయన బోధలు. అందుకే ఆయన్ని బోధకుడుగా గుర్తించారు ఆ రోజున్న వాళ్ళు. ఒక వ్యక్తిని బోధకుడుగా గుర్తించాలంటే అది సామాన్యమైన విషయం కాదు. ఆలోచన చేయండి, ఒక వ్యక్తిని బోధకుడిగా గుర్తించాలి అని అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఆయన బోధలో ప్రత్యేకత ఉండాలి, ఆయన బోధలో ఆశ్చర్యానికి గురి చేసే సంగతులు ఉండాలి, ఎప్పుడు మనుష్య జాతి వినని సంగతులు ఉండాలి, ఆ బోధలో పటిష్టత ఉండాలి, ఆ బోధలో గొప్ప ఉద్దేశం ఉండాలి. అప్పుడే అలాంటి బోధలు ఈ సమాజం మీద ప్రభావాన్ని చూపిస్తాయి. అందుకే ఆయన నిజమైన బోధకుడు. ఆయన చెప్తున్నాడు ఇక్కడ, నీ దేహానికి దీపము. చూడండి, నీ దేహానికి దీపము కన్నే అని చెప్తున్నాడు. మన దేహానికి దీపము, వెలుగు. దీపం అంటే ఏంటి? వెలుగిచ్చేది, దీపము ప్రకాశించేది. ఇప్పుడు నీ దేహానికి కూడా వెలుగునిచ్చేది ఒకటి ఉంది, ఒక అవయవం ఉంది. అది చెప్తున్నాడు కన్ను అని చెప్తున్నాడు. కన్ను. నీ దేహము మంచిగా ఉండాలంటే, నీ దేహము ఆరోగ్యంగా ఉండాలంటే, నీ దేహం ఉల్లాసంగా ఉండాలంటే, నీ దేహము దినదినము అభివృద్ధి చెందాలంటే, నీ జీవితం అభివృద్ధి చెందాలంటే, ఆ దేహానికి దీపముగా దేవుడు కన్నుని ఉంచాడు. నీ కన్నులు అంటే ఇప్పుడు నీ దేహము చెడిపోవాలన్నా, నీ దేహము బాగుపడాలన్నా కూడా ఈ దీపము మీద ఆధారపడి ఉన్నాయి. ఈ దీపము చూడండి, మన దేహానికి దీపము కన్ను. అందుకే ప్రభు చెప్తున్నాడు, నీ కన్ను తేటగా ఉండిన యెడల నీ దేహమంతా కూడా వెలుగుమయమై ఉంటుంది అని చెప్తున్నాడు. నీ దేహము వెలుగుమయమై ఉండాలి. నీ దేహంలో ఎప్పుడు వెలుగు ప్రకాశిస్తూ ఉండాలి. నీ దేహము ఎప్పుడు అభివృద్ధి చెందుతూ ఉండాలి. నీ జీవితం ఎప్పుడు అభివృద్ధి చెందుతూ ఉండాలి అనంటే నీ కన్ను ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది. ఇది చాలా మందికి తెలియడంలా. ఈరోజు చాలా మంది అనారోగ్య బారిన పడ్డానికి కారణము వాళ్ళ కన్ను చెడిపోయిందని మనం గుర్తించాలి. వాళ్ళ కన్ను చెడిపోయింది. నానా విధమైనటువంటి ప్రమాదాల్లో పడిపోవడానికి కారణము వాళ్ళ కన్ను చెడిపోయిందని మనం తెలుసుకోవాలి. ఈరోజు భయంకరమైనటువంటి రోగాలు దేహం మీద దాడి చేస్తున్నాయి, దేహాన్ని పాడు చేస్తున్నాయి అనంటే దానికి ప్రధానమైనటువంటి కారణము ఆ దేహానికి దీపముగా ఉన్నటువంటి ఆ కన్నులు చెడిపోయాయి. అదే చెప్తున్నాడు ఇక్కడ ప్రభు. మీ కన్ను తేటగా ఉండిన యెడల అంటున్నాడు. అంటే మీ కన్ను తేటగా ఉండాలి. మీరు ఏమైతే చూస్తున్నారో అవి నీ దేహం మీద ప్రభావాన్ని చూపిస్తాయి. మనం ఏవైతే చూస్తున్నామో వాటి యొక్క ప్రభావము నీ దేహం మీద పడుతుంది. నీ దేహం మీద నువ్వు మంచివి గనక చూస్తే, నీవు నీతి కలిగినవి చూస్తే, నీవు రమ్యమైనవి చూస్తే, నీవు మంచి వాటిని నువ్వు చూస్తే, దైవికమైనటువంటి దేవుని సంబంధమైన వాటిని నువ్వు చూచినట్లయితే నీ దేహము కూడా వెలుగుతో ప్రకాశిస్తూ ఉంటుంది నిరంతరం. కాబట్టి నీ కన్ను ఈరోజు ఏ విధంగా ఉంది, నీ కన్నును బట్టి నీ దేహం యొక్క పరిస్థితి చెప్పచ్చు. నీ కంటిని నువ్వు పరిశీలన చేసుకున్నట్లయితే, నేను ప్రతిరోజు ఏం చూస్తున్నాను, నేను ప్రతిరోజు ఏం చూస్తున్నాను అనే ఒక్క అవగాహన మీకుంటే మీ దేహము చీకటితో ఉందో వెలుగుతో ఉందో అది మీకే తెలుస్తుంది. అవునా కదా? మనం ప్రతిరోజు ఏం చూస్తున్నామో దాని మీదే మన ఆధ్యాత్మిక జీవితం ఆధారపడుతుంది.
మన దేహం యొక్క పరిస్థితి ఆధారపడి ఉంది. కాబట్టి ఇక్కడ మన కంటిని మనం కాపాడుకోవాలి. మన దేహము నిరంతరము వెలుగుతూ ఉండాలి, వెలుగుతూ ఉండాలి, అనేక మందికి ఆశీర్వాదంగా ఉండాలి. మన దేహము, మన జీవితము, మనము లేక మన దేహము లేక మన జీవితము నిరంతరము ప్రకాశిస్తూ ఉండాలి. వెలుగు అంటున్నాడు. వెలుగు ఏమంటున్నాడు? నీ కన్ను తేటగా ఉండిన యెడల నీ దేహమంతా కూడా వెలుగుమయమై ఉంటుంది. అందుకే యేసు ప్రభువులు చెప్పారు, మీరు లోకానికి వెలుగు. ఎవరినో చూపించి చెప్పడంలా ఈ మాటలు, ఆయన్ని వెంబడిస్తున్న వాళ్ళ గురించి చెప్తున్నాడు. ఆయన్ని వెంబడిస్తున్న వాళ్ళ గురించి, ఆయన ఎదుగు వస్తున్న వాళ్ళ గురించి చెప్తున్నాడు. మీరు ఈ లోకానికి వెలుగుగా ఉండాలి. మీరు ఈ లోకానికి వెలుగు. ప్రభు మనల్ని స్థాపించాడు వెలుగుగా. మనం వెలుగు కుమారులమి, మనం వెలుగు సంబంధులమి, మనం లోక సంబంధులమి కాదు, మనం వెలుగు సంబంధులమి. అందుకే మీరు లోకానికి వెలుగు. మీరు లోకానికి వెలుగు. మీరు లోకం మధ్యలో ప్రకాశిస్తూ ఉండాలి. అనేక మందిని మీరు ఆకర్షించాలి. మీ కిందికి అనేక మందిని ఆకర్షించాలి. లైట్ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోతారు ప్రజలు. ఇక్కడ ఆధ్యాత్మికమైన వెలుగు గురించి ప్రభు చెప్తున్నాడు. మీరు లోకానికి వెలుగు, మీరు ప్రకాశిస్తూ ఉండాలి. అప్పుడు అనేక మంది మీ వెలుగు కిందికి వస్తారు. బాప్తిజం ఇచ్చే యోహాను గారి గురించి ప్రభు చెప్తున్నారు. యోహాను గారు ప్రకాశించు దీపమై ఉండేను, అతని క్రింద మీరు కొన్నాళ్ళు ఉండాలని ఇష్టపడ్డారు అని చెప్తున్నారు. చూడండి, అంటే మనం లోకానికి వెలుగు. మరి మనం నిరంతరము వెలుగుతూ ఉండాలంటే, ఏం చేయాలి? మన కంటిని మనం ఏం చేయాలి? తేటగా ఉంచుకోవాలి. మన కంటిని ఏం చేయాలి? తేటగా ఉంచుకోవాలి. తేటగా ఉంచుకోవడం అంటే రోజు నీళ్ళతో ముఖం కడుక్కోవడం కాదు. అప్పుడప్పుడు కంటిలో ధూళి పడింది అనుకోండి, దుమ్ము ఏదైనా, మనం వాహనం మీద వెళ్తున్నప్పుడు లేక దారిలో వెళ్తున్నప్పుడు దుమ్ము వచ్చి ముఖం మీద పడుతుంది. అప్పుడు కంటిలో దుమ్ము వెళ్ళిపోతుంది. అప్పుడు నీళ్ళతో మనం గడుక్కుంటాం. దాని గురించి చెప్పడం లేదు ప్రభు. మీరు ఏం చూస్తున్నారు? మీరు ఈ లోకంలో ఏం చూస్తున్నారు? ఈ లోకంలో మంచి ఉంది, చెడు ఉంది. మంచి ఉంది, చెడు ఉంది. మంచి ఎక్కువ ఉందా, చెడు ఎక్కువ ఉందా? చెడు ఎక్కువ ఉంది. మంచి ఎక్కడెక్కడో తక్కువ ఉంది. ఈ లోకమంతా కూడా చీకటి, చెడు ఎక్కువగా ఉంది. మీరు ఏం చూస్తున్నారు? మీరు ఏం చూస్తున్నారో అదే మీ జీవితాన్ని నిర్దేశిస్తుంది, మీ గమ్యాన్ని నిర్దేశిస్తుంది. మీకు ఆశీర్వాదమా, మీకు శాపమా? చూడండి, ఈ కంటిని కాపాడుకోలేక ఎంతమంది ఏ విధంగా విఫలమయ్యారో మనం చూస్తే నిజంగా మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇది చాలా సున్నితమైనటువంటి పరిస్థితిగా మనకు అనిపిస్తుంది, కానీ దీని యొక్క ప్రభావం ఎంతో గొప్పది. చివరికి రాగానే ప్రభు ఏమని చెప్పాడు తెలుసా? మీలో ఉన్న వెలుగు చీకటై ఉండిన యెడల ఆ చీకటి ఎంతో గొప్పది అని చెప్పాడు. అర్థమవుతుందా? మీలో ఉన్నటువంటి వెలుగు, మనలో ఉన్న వెలుగు ఏది? వెలుగు ఏదిగా ఇచ్చాడు? మనలో ఉన్న వెలుగు కన్ను. ఆ కన్నే గనుక చీకటైపోతే, ఆ కన్నే గనుక చెడిపోతే ఆ చీకటి యొక్క ప్రభావం ఎంతో గొప్పది అంటున్నాడు. ఎంతో గొప్పది అని అంటే దాన్ని వర్ణించలేం మనం. అంత నష్టాన్ని మనం చూడాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇది సామాన్యమైన విషయం కాదు. ఆ చీకటి, మీలో ఉన్నటువంటి వెలుగు, అది ఒకవేళ చీకటిగా మారిపోతే ఆ చీకటి యొక్క ప్రభావం, ఆ చీకటి ఎంతో గొప్పది అంటున్నాడు. అంటే దాని వలన మనము పొందుకునే నష్టం అనేది అది చాలా గొప్పగా ఉంటుంది. మనకి చాలా బాధను మిగులుస్తుంది. కాబట్టి సీరియస్గా ఉండాలి. మనం వాక్యం విషయంలో సీరియస్గా ఉండాలి. మనం ఏం చూస్తున్నామో, మన పిల్లలు ఏం చూస్తున్నారు, చాలా జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేయాలి. లేకపోతే జీవితాలే నాశనం అయిపోతాయి. తెలుసా? జీవితాలే నాశనం అయిపోతాయి.
ఒకసారి మనము ఆది కాండంలోకి వెళ్దాం. ఆది కాండంలోకి ప్రారంభం నుండి జరుగుతుంది. ఈ ప్రభావం ప్రారంభం నుండి ఉంది. ఆది కాండము 3వ అధ్యాయంలోనికి మనం వెళ్తే, ఒకసారి ఏదైనా వనంలోనికి మనం వెళ్తే, మొట్టమొదటి మనుషుల దగ్గరికి మనం వెళితే, ఈరోజు మనం మాట్లాడుకుంటున్నటువంటి ఈ యొక్క పరిస్థితి యొక్క ప్రభావము ఎక్కడి నుండి ప్రారంభమైందో మనం చూస్తే, ఆది కాండము 3వ అధ్యాయము 6వ వచనం ఒకసారి మనం చూస్తే, 6వ వచనంలో స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియు నై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినేను. ఒక చెట్టు పండును చూడగానే ఆ స్త్రీ హవ్వమ్మ, ఈ స్త్రీ ఎవరు? హవ్వమ్మ, జీవము కలిగిన ప్రతివానికి తల్లి. హవ్వమ్మ తల్లి, జీవము కలిగిన ప్రతివానికి తండ్రి ఆదాము. మొట్టమొదటి మనుషులు వాళ్ళు, స్త్రీ పురుషులు. దేవుడు ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించెను, ఆ ఒకడే ఆదాము. ఒకరి నుండి పాపము లోకంలోనికి ప్రవేశించింది, ఒకరి నుండి ఆ పాపం ద్వారా మరణము ప్రవేశించింది, ఆ ఒకడు ఆదాము, మన తండ్రి, మన మూల పురుషుడు. వాళ్ళ జీవితాల్లో ఏం జరిగిందో ఒకసారి మీరు చూడండి. ఒక చెట్టు యొక్క ఫలాన్ని చూసింది అవ్వమ్మ. అది చూడగానే ఏమనుకుంటుంది? అది రమ్యమైనది, ఆహారానికి మంచిది, తినడానికి రుచికరంగా ఉంటుంది, ఆహారానికి మంచిది. అది ఇక్కడ ఏం జరుగుతుంది? ఆహారానికి మంచిదే, తినడానికి మంచిది అనుకుంటుంది, జ్ఞానాన్ని ఇచ్చేది అనుకుంటుంది. దాని విషయంలో దేవుడు ఏమని చెప్పాడు? వీళ్ళు ఏ పండునైతే తెంచుకొని తిన్నారో, మొదట అవ్వమ్మ తల్లి, తర్వాత ఆదాము ఏ పండునైతే తిన్నారో దాని గురించి దేవుడు ఏం చెప్పాడు? మీరు ఈ తోటలో ఉన్నవన్నీ తినండి, ఆ తోట మధ్యలో ఉన్న మంచి చెడ్డల తెలివినిచ్చే ఆ వృక్ష ఫలాన్ని మాత్రం మీరు తినకూడదని చెప్పాడు. మీరు తినడానికి నేను మీకు ఎన్నో ఇచ్చాను. చెప్పాడా లేదా దేవుడు? చెప్పాడు. అయితే మీరు ఆ ఒక్కటి మాత్రమే తినకూడదు. తింటే ఏం జరుగుతుంది? మీరు చచ్చిపోతారు. చూడండి, మరణం ఆ విధంగా ప్రవేశించింది. మీరు దాన్ని తింటే చచ్చిపోతారు. అయితే అపవాది వచ్చి అక్కడ ఒక బీజం వేశాడు. ఎవరు? అపవాది, సాతాను. మానవ సమాజాన్ని నాశనం చేయడానికి వాడు అహర్నిశలు తిరుగుతూ ఉన్నాడు. ఎవరిని మృంగుదునా అని గర్జించే సింహం వలె వాడు తిరుగుతూ ఉన్నాడు. చెరపట్టుకొని పోవాలి, దేవునికి వ్యతిరేకులుగా వాళ్ళని మార్చాలి, శిక్షకు పాత్రులుగా చేయాలి, దేవుని నవ్వులు పాలు చేయాలి. ప్రియులారా, దేవుని పిల్లలకి అవమానం జరిగితే, దేవుని పిల్లలకి ఏదైనా ఒక అవమానంలో, ఒక పాపంలో చిక్కుకొని తర్వాత అవమానానికి వాళ్ళు బాధ్యులుగా ఎంచబడితే ఆ అవమానం ఎవరికి చెప్పండి? దేవునికి. అవునా కదా? ఆ అవమానము దేవునికి. వాడి ముఖ్య ఉద్దేశం కూడా అదే. సమాజంలో దేవుణ్ణి అవమాన పాలు చేయాలి. దేవుణ్ణి అవమాన పాలు చేయాలంటే ఆయన్ని నమ్ముకున్న వాళ్ళని, ఆయన్ని వెంబడిస్తున్న వాళ్ళని పాపంలో పడేయాలి, దేవునికి వ్యతిరేకులుగా మార్చాలి. అందుకే వాడు సంధిస్తున్నటువంటి అగ్ని బాణాలు చూడండి. దేవుడు నిజంగా చెప్పాడా? అవి తింటే చచ్చిపోతారని చెప్పాడా? అయితే మీకు దేవుడు అబద్ధం చెప్పాడు. అవి తింటే మీ కన్నులు తెరవబడతాయి, మీరు దేవదూతల వలె అయిపోతారు అని చెప్పాడు. దేవుడు ఏదైతే తినొద్దని చెప్పాడో దాన్ని తింటే మీరు దేవతల వలె అయిపోతారు అని చెప్పాడు వాడు, అపవాది. ఆ మాటకి అవ్వమ్మ పడిపోయింది. అంటే దేవుడు మాకు అబద్ధం చెప్పాడు, మేము దేవదూతల వలె అయిపోవడానికి దేవునికి ఇష్టం లేదు. దేవుడు పక్షపాతం చూపించాడు. నిజంగా దేవుడికి మా మీద ప్రేమ లేదు. అనుమానంలో పడిపోయింది. అప్పుడు ఆ అనుమానంతో, దేవుని మీద ఒకంత అనుమానంతో, అపనమ్మకంతో ఆ పండును చూసింది.
ఆ పండును చూడగానే ఆ పండు ఎలా అనిపించిందట? ఆహారానికి మంచిది, చూపునకు రమ్యమైనది, జ్ఞానము తెలివిచ్చేది. చూడండి, దేవుడు ఎన్ని ఇచ్చాడు అవన్నీ కనపడ్డాయా? జీవవృక్షాన్ని కూడా పెట్టాడు, అది కూడా కనపడలా వాళ్ళకి, అది కూడా కనపడలా. చూడండి వాళ్ళ కన్ను ఎలా చెడిపోతుందో ఒకసారి మీరు చూడండి. ఏమవుతుంది ఇక్కడ? హవ్వమ్మ తల్లి కన్ను చెడిపోతుంది, ఇక్కడ పక్కదారి పడుతుంది, చూపు పక్కదారి పడుతుంది. చూడండి, ఈరోజు చాలా మంది పడిపోవడానికి కారణము వాళ్ళ చూపు సరిగా లేదు. చాలా కుటుంబాలు కూలిపోవడానికి వాళ్ళ చూపు సరిగా లేదు. ఆలోచించండి ఒకసారి. అసలు వార్తలు చూడడానికి భయం అనిపిస్తుంది. వార్తలు చూడడానికి, వార్తలు ఎలాంటి వార్తలు అంటే అసలు మనం వినలేని వార్తలు, చూడలేని వార్తలు. కడుపుకు అన్నం తింటున్నారా, లేకపోతే వీళ్ళు గడ్డి తింటున్నారా? మనుషుల, పశువుల? చూడండి, పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు, టీచర్లు, పెద్దలు, తండ్రి స్థానంలో ఉన్న వాళ్ళు, తాతల స్థానంలో ఉన్న వాళ్ళు, పిల్లల స్థానంలో ఉన్న వాళ్ళు ఎంత దిగజారిపోయి బ్రతుకుతున్నారో చూడండి. దీనికి కారణం ఏంటి? దీనికి కారణం ఏంటంటే వాళ్ళ చూపు పక్కదారి పట్టింది. వాళ్ళు చూస్తున్నవి వాళ్ళ మీద ప్రభావాన్ని చూపిస్తున్నాయి. అందుకే పచ్చని సంసారాలు కూలిపోతున్నాయి. చూడండి, అసలు భార్య భర్తలు చంపుకోవడమా? ఆలోచించండి ఒకసారి. భర్త భార్యను చంపడమా, లేకపోతే భార్య భర్తను చంపడమా? వివాహం చేసుకునేటప్పుడు ఏమని ప్రమాణాలు చేశారు? చనిపోయేంత వరకు కష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో ఒకరికి ఒకరు తోడుగా ఉంటామని, వ్యాధుల్లో ప్రమాణాలు చేసుకున్న వాళ్ళు ఈరోజు కుటుంబాలు కూలిపోతున్నాయి. చూడండి, భర్తను చంపడానికి స్కెచ్లు, భార్యని చంపడానికి స్కెచ్లు. భర్త ఏమీ మాట్లాడకూడదు, గద్దించకూడదు. గద్దిస్తే భార్య చంపడానికి ప్లాన్ వేస్తున్నారు. ఆలోచించండి ఒకసారి. భార్యల గురించే కాదు, భర్తలు కూడా అలాగే ఉన్నారు. భార్యను చంపడానికి భర్త స్కెచ్ చేస్తున్నాడు, భర్తను చంపడానికి భార్య స్కెచ్ చేస్తుంది. ఆలోచించండి ఒకసారి. ఎంత మోసపూరితంగా జీవితాలు మారిపోతున్నాయి. అసలు వాళ్ళు మేము మనుషులమి అనే విషయాన్ని కూడా వాళ్ళు మర్చిపోయి బ్రతుకుతున్నారు. కారణం ఏంటి? వాళ్ళు చూస్తున్నవి వాళ్ళ మీద ప్రభావాన్ని చూపిస్తున్నాయి. క్లియరా? ఒక విషయము ఏంటంటే, మనము ఎక్కువగా ఏం చూస్తుంటామో మనకి తెలియకుండానే ఆ ప్రభావం మన మీద పడిపోతుంది. మనకి తెలియకుండానే మనం దానికి లోనైపోతాం. మనం తెలియకుండానే మనము ఏదైతే, ఇప్పుడు ఒక భార్య భర్తను చంపిందని పదే పదే మనం చూసామనుకోండి, ఒక భార్య చూస్తుంది అనుకోండి, ఈ భార్యకు కూడా అదే ఆలోచన వస్తుంది. భర్త భార్యను చంపింది ఎక్కడో వేరొక భర్త చూస్తున్నాడు అనుకోండి, పదే పదే అదే చూస్తున్నాడు అనుకోండి, ఎప్పుడో ఒక రోజు వీళ్ళింట్లో కూడా జరుగుతుంది. అప్పుడు వీడికి అది ఆ సన్నివేశం గుర్తొస్తుంది. ఆ కేసులో పలానావాడు ఇలా చంపాడు కదా, నాకు కూడా ఇదే ప్రేరణ అనుకుంటాడు. ఆ క్షణంలో వాళ్ళు విచక్షణ కోల్పోతారు. వాళ్ళకి తెలియకుండానే చేసేస్తారు. పట్టుబడ్డ తర్వాత వాళ్ళు చెప్తారు, నేను ఏం చేశానో నాకే తెలియదు అంటారు. తెలుసా? అంటే వాళ్ళు దానికి లోనైపోయారు. వాళ్ళు దేన్నైతే పదే పదే చూస్తున్నారో వాళ్ళకి తెలియకుండానే దానికి వాళ్ళు పట్టుబడిపోయారు, బానిసలైపోయారు. చూడండి, మందుకు బానిసలైన వాళ్ళు మీరు చూడండి. ఎన్ని చేసినా నేను మానుకోలేకపోతున్నాను అంటున్నాడు. ఎన్ని చేసినా ఇక నా జీవితం ఇంతే అంటున్నాడు. ఎందుకు? దానికి పట్టుబడ్డాడు. ఆ మందుని చూసి తాగి చూసి దానికి అలవాటైపోయాడు. ప్రియులారా చూడండి, అంటే మన చూపు మన మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో ఒకసారి మీరు ఆలోచన చేయండి. అలా తెచ్చారండి వాళ్ళు మానవ జాతి మీదకి మరణాన్ని. దేవుడు వద్దన్న దాన్ని చూశారు, తినొద్దన్న దాన్ని తినేశారు. వాళ్ళు దేన్నైతే చూశారో, మంచిగా ఉందని చూశారో, నెక్స్ట్ ఏం చేస్తారు?
దాన్ని చేస్తారు. మనం దేన్నైతే చూస్తామో దాన్ని చేస్తారు. అందుకే ప్రభు ఏమన్నాడు ఈ లోకానికి వచ్చినప్పుడు? మీరు నన్ను వెంబడించండి అన్నాడు. ఏమన్నాడు? మీరు నన్ను వెంబడించండి, నన్ను చూడండి. ఫిలిప్ అడుగుతున్నాడు, ప్రభువా మాకు తండ్రిని కనపరచు, మాకు అంతే చాలు అన్నాడు ఫిలిప్. అప్పుడు ప్రభు ఏమన్నాడు? అయితే నీ కళ్ళెత్తి చూడు, అక్కడ చూడు, అక్కడ ఉన్నాడు చూడు, ఆకాశంలో ఉన్నాడు చూడు అని చెప్పాడా ప్రభు? ఏమని చెప్పాడు ప్రభు? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు. నేను ఆయన ప్రతిరూపం, నేను ఆయన ప్రతిబింబం. చూడండి, నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు. అందుకే ప్రభు నన్ను చూడండి, నన్ను చూడండి, నన్ను వెంబడించండి, నా గుణాలు చూడండి, నా మాటలు చూడండి, నా బోధలు చూడండి, నా ప్రవర్తన చూడండి, నా క్రియలు చూడండి. అందుకే ప్రభు ఏమన్నాడు? నేను లోకానికి నిజమైన వెలుగు అన్నాడు. ఆయన వెలుగు కాదు, నిజమైన వెలుగు. కాబట్టి మన చూపు చాలా జాగ్రత్తగా ఉండాలి. జలప్రలయానికి కారణం ఏంటో తెలుసా? జలప్రలయానికి కారణం ఏంటి? దేవుని కుమారులు చెడిపోయారు. జలప్రలయానికి కారణం ఏంటి? దేవుని కుమారులు చెడిపోయారు. ఏం జరుగుతుందో చూడండి, ఆదికాండం 6వ అధ్యాయంలో ఒకసారి చూడండి. 6వ అధ్యాయము మొదటి నుంచి మనం చూస్తే, నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి ఏం చేశారట? వాళ్ళు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి వారికి మనసుకు వచ్చిన స్త్రీలను వాళ్ళు వివాహం చేసుకున్నారు. పోండి, ఏం జరుగుతుందో చూడండి. ఇక్కడ దేవుని కుమారులు అంటే ఎవరు? ఆకాశం నుంచి ఊడిపడిన దేవదూతలు కాదు. చాలా మంది చెప్పుకుంటున్నారు దేవదూతలని. దేవదూతలకి పెళ్ళిళ్ళు, పిల్లలు, స్కూళ్ళు అవన్నీ ఉండవు. దేవదూతలకి మానవ DNA లేదు. దేవదూతలకి గుర్తుపెట్టుకోండి, అవి ఆత్మజీవులు. దేవుని కుమారులని కొన్ని చోట్ల రాయబడినా అవి ఆత్మజీవులు. వాటికి స్త్రీలను చూసి వివాహం చేసుకోవడము, లేకపోతే మానవులతో సంబంధాలు కలుపుకొని పిల్లల్ని కానీ ఆ పిల్లల్ని పెంచి స్కూళ్ళకి పెంచడం, ఇవన్నీ దేవదూతలకు లేవు. గుర్తుపెట్టుకోండి, అవి రక్షణ అయిన స్వాస్థ్యం పొందబోవు మనకు పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? దేవదూతలు ఆత్మలు, దేవదూతలు ఆత్మలు. ఇక్కడ ఉన్న దేవుని కుమారులు ఎవరో తెలుసా? దేవునికి ప్రతినిధులుగా ఉన్న వాళ్ళు, దేవుని ఆత్మచేత నడిపింపబడుతున్న వాళ్ళు, న్యాయాధిపతులుగా ఉన్నవాళ్ళు, తీర్పరులుగా ఉన్నవాళ్ళు. దేవుడు తన ఆత్మ ద్వారా ఎవరినైతే ఉంచి నడిపిస్తున్నాడో వారు దేవుని కుమారులు. దేవుని కుమారులు చూడండి, వాళ్ళు దేవుని కుమారులు. దేవుని ఆత్మచేత నడిపింపబడుతున్న వాళ్ళు, క్రీస్తు ఆత్మచేత నడిపింపబడుతున్న వాళ్ళు దేవుని కుమారులుగా వాళ్ళు ఎంచబడుతున్నారు. ఇక మిగతా వాళ్ళందరూ కూడా లోకస్తులు, నరుల కుమార్తెలు. అయితే వారిలో ఎవరైతే దేవుని మీద భయభక్తులు కలిగి దేవుణ్ణి ఆశ్రయించారో వాళ్ళు దేవుని కుమారులుగా దేవుడు వారిని ప్రత్యేకిస్తున్నాడు. అప్పుడు జరిగింది అదే, ఇప్పుడు జరుగుతున్నది అదే. ఇప్పుడు దేవుని కుమారులు ఎవరు? దేవుని కుమార్తెలు ఎవరు? యేసుక్రీస్తు ప్రభుని స్వరక్షకునిగా అంగీకరించిన మనం, క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి మనము ఈరోజు అధికారికంగా దేవుని పిల్లలం. మనం యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం మనకు తెలుసు. ఆయన నామం ముందు విశ్వాసం ఉంచిన ప్రతి వారికి దేవుని పిల్లలు అగుటకు ఆయన అధికారం ఇచ్చాడు. చూడండి, లోకంలో నుంచి ప్రత్యేకపరుస్తున్నాడు. మనల్ని రాజులుగా, యాజకులుగా, దేవుని సొత్తైన ప్రజలుగా మనల్ని చేశాడు. ఈరోజు మనం దేవుని పిల్లలమే, దేవుని కుమారులము, కుమార్తెలు. అందుకే దేవుడు నేను మీలో ఉంటాను, మీలో సంచరిస్తానని చెప్పాడు. అవునా కదా? అయితే ఆ దేవుని కుమారులు ఏ విధంగా చెడిపోయారో ఈరోజు కూడా దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు క్రైస్తవ్యంలో చెడిపోతున్నారు. ఆ రోజు దేవుని కుమారులు వారిని దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా నడిపిస్తున్నాడు, లోకానికి వెలుగుగా ఉంచాడు. కానీ వాళ్ళు ఏం చేశారు? లోకంలో ఉన్నటువంటి స్త్రీలను చూసి, వాళ్ళు చక్కని వారిని చూసి వాళ్ళని నచ్చిన వారిని వివాహం చేసుకొని వెళ్ళిపోయారు. దేవుణ్ణి వాళ్ళు బాధ పెట్టారు. తర్వాత ఏమయ్యారు?
తర్వాత జలప్రలయంలో నాశనం అయిపోయారు. చూడండి, దేవుని కుమారులు కదా, పాపం చేస్తారని అంటే చేస్తారు, వాళ్ళకి అవకాశం ఉంది, మనకే ఉంది అవకాశం. దేవుని ఆత్మచేత నడిపింపబడుతున్నా కూడా స్వతంత్రత అనేది ఉంది. స్వతంత్రత అనేది ఉంది. మనము దేవునికి, వాక్యానికి బానిసలుగా ఉండాలి, దాసులుగా ఉండాలి. కానీ చాలా మంది లోకానికి బానిసలైపోతున్నారు. వాళ్ళు ఏం చేశారట? నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి వారికి మనసుకు నచ్చిన స్త్రీలను వివాహము చేసుకున్నారు. లోకములో కలిసిపోయారు. దేవుడు ఏమని చెప్పాడు? మీరు లోకానికి వెలుగు, లోకానికి వేరుగా ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి. అనేక మంది మీ వెలుగులోనికి రావాలి, మీరు చీకట్లోనికి వెళ్ళకూడదు. అవునా కదా? కానీ వీళ్ళు ఏం చేశారు? ఇక్కడ వాళ్ళని చూశారు, చక్కగా ఉన్నారు, వాళ్ళని మోహించారు, వాళ్ళని చూశారు, వాళ్ళని వివాహం చేసుకున్నారు, వాళ్ళ మార్గంలోకి వెళ్ళిపోయారు. ఒకసారి సొలొమోను గురించి మీరు చూడండి. సొలొమోను దేవుని కుమారుడు కదా, దేవుని ఆత్మచేత నడిపింపబడినవాడు కదా, దేవుని సేవకుడు కదా. అయితే ఏం చేశాడు చెప్పండి? ఎంతమందిని వివాహం చేసుకున్నాడు? 700 మందిని వివాహం చేసుకున్నాడు. 300 మంది ఉపపత్నులు. మొత్తం ఎంతమంది? 1000 మంది. అంతటితో ఆగాడా? ఆగలా. వాళ్ళ దేవులకు మొక్కాడు, వాళ్ళ దేవతలకు మొక్కాడు, వాళ్ళకి బలిపీఠాలు కట్టాడు, భ్రష్టుడైపోయాడు. రాణి కనిపిస్తే చాలు వాళ్ళని చూడటం, వివాహం చేసుకోవడం. అంత ధనం ఉంది సొలొమోను దగ్గర, అంత ఐశ్వర్యం ఉంది, అంత జ్ఞానం ఉంది. దేవుడిచ్చిన సమస్తాన్ని కూడా భ్రష్టుడైపోవడానికి ఉపయోగించుకున్నాడు. ఆలోచించండి ఒకసారి. దేవుడు జ్ఞానం ఇస్తే, ఆ జ్ఞానంతో పాటు ఐశ్వర్యం ఇస్తే, దాని అంతటిని ఉపయోగించుకొని సొలొమోను ఏమైపోయాడు? చివరికి భ్రష్టుడైపోయాడు. కారణం ఏంటి? చూపు. చూపు చూపు చెడిపోయింది, కన్ను చెడిపోయింది. ఆలోచించండి ఒకసారి. నీ కన్ను చెడ్డదైతే నీ దేహమంతా చీకటిమయమైపోతుంది. దాని నష్టము వర్ణించలేము. ఆలోచించండి ఒకసారి. జలప్రలయంలో ఏం జరిగిందో తర్వాత తరంలో కూడా దేవుని కుమారులు ఇలాగే పడిపోయారు. ఒక న్యాయాధిపతి అండి సంసోను ఎవరు? న్యాయాధిపతి. దేవుని ఆత్మచేత శక్తి పొందుకుంటే 1000 మందిని గాడిద దవడతో కొట్టి చంపేశాడు. దేవుని ఆత్మచేత నడిపింపబడుతున్నవాడు ఫిలిస్తీన్లను 1000 మందిని ఒక్క ఏటుతో చంపేశాడు. అంత శూరుడు. ఆత్మచేత నడిపింపబడుతున్నవాడు. ఆత్మచేత ఎవరైతే నడిపింపబడుతున్నారో వాళ్ళు దేవుని కుమార్తెలు. ఇదొకటే మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే అలాంటి న్యాయాధిపతి, దేవుని ఆత్మచేత నడిపింపబడుతున్నవాడు ఏమయ్యాడు చూడండి ఒకసారి. న్యాయాధిపతులు 16వ అధ్యాయం 1వ వచనం చూడండి. తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతిని చూచి ఆమె యొద్దకు చేరాను. ఎవరిని చూశాడట? వేశ్యను చూశాడట. ఎవరు? సంసోను ఎవరు? దేవుని కుమారుడు. అంటే దేవుని ఆత్మచేత నడిపింపబడుతున్నవాడు. దేవుని కుమారుడిని మనం ఎలా కన్సిడర్ చేస్తామంటే, దేవుని ఆత్మచేత నడిపింపబడుతున్నవాడు. దేవుని ఆత్మచేత నడిపింపబడుతున్నవాడు ఎక్కడ ఉండాలి చెప్పండి? ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలో ఉండాలి. లోకములో నిరంతరం ప్రకాశిస్తూ ఉండాలి. దేవుని క్రియలతో ప్రకాశిస్తూ ఉండాలి. అనేక మందిని ఆకర్షిస్తూ ఉండాలి. కానీ సంసోను ఎక్కడ ఉన్నాడు? న్యాయాధిపతి, ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతి. ఎక్కడ ఉన్నాడు? వేశ్యాగృహంలోకి చేరాడు. ఆలోచించండి ఒకసారి. మనం ఉండాల్సిన చోట అదేనా? దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు ఉండవలసిన చోట అదేనా? చెప్పండి. ఈరోజు మేము దేవుని కుమారులమి, దేవుని కుమార్తెలమి, దేవుడు మమ్మల్ని ప్రత్యేకపరుచుకున్నాడని చెప్పుకుంటున్న వాళ్ళు ఎక్కడ కనిపిస్తున్నారు? మందు షాపులో, సినిమా థియేటర్లో, పార్కుల్లో కనిపించడం లేదా చెప్పండి?
కనిపించడం లేదా? కొత్త సినిమా రిలీజ్ అయితే చాలు చాలా మంది క్రైస్తవులకి అభిమాన హీరో యేసు ప్రభు కాదు, అభిమాన లేకపోతే మెచ్చినవాడు నచ్చినవాడు నిజమైన హీరో యేసు ప్రభు కాదు. సినిమా రిలీజ్ అవగానే నువ్వు ఎవరి సినిమాకైతే వెళ్తావో అతనే నీ నిజమైన హీరో అని నువ్వు లోకానికి చూపిస్తున్నావు. తెలుసా? ఇక్కడికి వచ్చి 4 గోడల మధ్య వచ్చి నువ్వు ఒప్పుకోవడం కాదు, ప్రభువా నీకు స్తోత్రం అని చెప్పడం కాదు. నువ్వు సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడే నీకు అర్థమై ఉండాలి నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావో, ఎవరిని పూజిస్తున్నావో అని. అవునా కదా? ఎక్కడ ఉండాలి? దేవుని కుమారుడు ఎక్కడ ఉండాలి? దేవుని కుమార్తె ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలో ఉండాలి, నిరంతరము వెలుగుతూ ఉండాలి, నిరంతరం ప్రకాశిస్తూ ఉండాలి, దేవుని వాక్యాన్ని చూడాలి, దేవుణ్ణి చూడాలి. నా కన్నులెత్తి చూస్తున్నాను అంటున్నాడు భక్తుడు. నా కన్నులెత్తి నిన్ను చూస్తున్నాను. యేసు ప్రభుల వారు కూడా కన్నులెత్తి ఆకాశం వైపు కన్నులెత్తి చూశాడట. అక్కడ ఎవరున్నారు? తండ్రి ఉన్నాడు. చూడండి, తండ్రి ఉన్నాడు. మనము వాక్యాన్ని చూడాలి, తండ్రిని చూడాలి. అందుకే మీరు పైనున్న వాటినే వెతకుడి అని పౌలు గారు చెప్తున్నారు. పైనున్న వాటినే వెతకండి, పైనున్న వాటినే చూడండి. అక్కడ ఎవరున్నారు? క్రీస్తున్నాడు. తండ్రి కుడిపార్శ్వమున క్రీస్తున్నాడు. కాబట్టి మీరు లోకంలో ఉన్నంత వరకు వెలుగు సంబంధులుగా ఉండాలి. తండ్రిని చూడాలి, ప్రభువుని చూడాలి, వాక్యాన్ని చూడాలి. ఆయన ఏం చెప్పాడో వాటిని చేయాలి. కానీ మన వాళ్ళు ఏంటి? సినిమా థియేటర్లో, బార్ షాప్లో, వేశ్యావాటికల్లో ఉంటున్నారు. లేరా? చెప్పండి. సంసోను చూడండి ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడో చూడండి. వేశ్యను చూశాడట. ప్రియులారా, అదే 4వ వచనం చూడండి. 4వ వచనంలో, పిమ్మట అతడు షోరేకు లోయలో ఉన్న దెలీలాను స్త్రీని మోహించాడు. బా చూడండి, ఒక ఆమె అయిపోయింది, ఇప్పుడు మరొక ఆమెను పట్టుకున్నాడు. ఏంటివి? దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు చేసే పనులేనా ఇవి లోకంలో? ఆలోచించండి ఒకసారి. దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు, దేవునికి ప్రజలకు మధ్య ప్రతినిధులుగా ఉన్నవాళ్ళు, మధ్యవర్తులుగా ఉన్నవాళ్ళు చేయవలసినటువంటి పనులు ఇవేనా? ప్రియులారా, తర్వాత దెలీలాను చూశాడట, మోహించాడట, ఆమె చేత పట్టబడ్డాడండి. ఇక ఆమె కబంధ హస్తాల నుంచి బయటికి రాలేకపోయాడు. ఆమె ప్రేమకు బందీ అయిపోయాడు. క్రీస్తు ప్రేమకు బందీ అయిపోలా. పౌలు గారు అంటున్నాడు, క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది అన్నాడు పౌలు గారు. క్రీస్తుకి మేము దాసులమి అని చెప్పారు. మేము క్రీస్తు ప్రేమకి పట్టుబడ్డాము. అందుకే పౌలు గారి గురించి మాట్లాడుతూ క్రీస్తు ఖైదీ అయిన పౌలు అని మనం చదువుకుంటాం. అంటే ఆయన క్రీస్తు ప్రేమకి పట్టుబడ్డాడు. అంటే అపోస్తలులు క్రీస్తు ప్రేమకి వాళ్ళు పట్టుబడ్డారు. ఆ క్రీస్తు ప్రేమలో నుండి వాళ్ళు బయటికి రాలేకపోయారు. అయితే ఇక్కడ సంసోను దెలీలా చేతిలో పట్టుబడ్డాడు. ప్రియులారా, ఆలోచించాడు. అంటే ఇక్కడ సంసోను యొక్క చూపు ఏమైంది? పక్కదారి పట్టింది. ఆయన చూపు చెడిపోయింది. అందుకే వేశ్యవాటికి వెళ్ళాడు. వేశ్యను మోహించాడు, తర్వాత దెలీలాను మోహించాడు. ఇక సంసోను చివరి స్థితి అంత భయంకరంగా మారిపోయింది తెలుసా? ఫిలిస్తీన్లు వచ్చి పట్టుకున్నారు. ఫిలిస్తీన్లు వచ్చి పట్టుకున్నారు. ఎందుకంటే సంసోను సహవాసము దేవునితో కాదు, దెలీలాతో. సంసోను సహవాసము ఎవరితో ఉంది? దేవునితో లేదు. దేవుణ్ణి విడిచిపెట్టి ఎంతకాలం అయిందో. ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంది చెప్పండి? మన పరిస్థితి ఎలా ఉంది? దేంతో గడుపుతున్నాం మనం సమయాన్ని? దేంతో గడుపుతున్నాం? దేవుని ప్రభావంతోనా, దేవుని ప్రసన్నతతోనా, దేవుని సన్నిధితోనా, దేవుని వాక్యముతోనా? ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మనం ఏది చూస్తున్నామో అవి మన జీవితాన్ని నిర్దేశిస్తుంది. సంసోను దెలీలా చేత పట్టబడ్డాడు. దేవునితో సహవాసం కోల్పోయాడు, దెలీలా సహవాసంలోనికి వచ్చాడు. దెలీలా లోకానికి సాదృశ్యంగా ఉంది, సాతానికి సాదృశ్యంగా ఉంది. చివరికి ఏమైందో తెలుసా? ఆ ఊబిలో నుంచి బయటికి రాలేకపోయాడు. ఫిలిస్తీన్లు వచ్చి పట్టుకున్నారు.
అంతే, దేవుడు విడిచిపెట్టేశాడు. వాళ్ళు తీసుకొని పోయి కళ్ళు 2 పీకేశారు. తిరగలి విసురువాడైపోయాడు. చివరికి వాళ్ళ దేవతలు వాళ్ళ దేవుళ్ళ ముందు అవమానం జరిగింది. ఎవరికి? సంసోనికి. ఎంత అవమానం చూడండి. ప్రభు ఏమని చెప్పాడు? నీలో ఉన్న వెలుగు చీకటై ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది, దాని వలన జరిగే నష్టం ఇంత అంతగా. చివరికి ఏమైంది? 2 కళ్ళు ఓడదీసేశారు. తిరగలి విసురుతున్నాడు. ప్రియారా, ఎంత దయనీయంగా మారిపోయింది దేవుణ్ణి వెంబడిస్తున్నటువంటి వారి పరిస్థితి. మనము దేవుడు మనల్ని వెలుగుగా ఉంచితే నిరంతరము మనం ప్రకాశిస్తూ ఉండాలి. అంటే మన చూపు దేవుణ్ణి చూడాలి, వాక్యాన్ని చూడాలి, నీతి ప్రవర్తనను చూడాలి, ప్రభువుని మనం చూడాలి. ప్రభువుని మనం చూస్తూ మనం వెంబడించినప్పుడే మనము నిరంతరము వెలుగుతూ ఉంటాం, నిరంతరము ప్రకాశిస్తూ ఉంటాం. లేకపోతే జరిగే నష్టం ఇంత అంతా కాదు. ఆలోచన చేయండి. యుద్ధం జరుగుతూ ఉంటే దావీదు గారు యుద్ధంలో లేడు, ఇంట్లో పడుకున్నాడు మేడగదిలో. లేచాడు, కిందికి వచ్చి చూసేసరికి బెత్షెబా స్నానం చేస్తుంది. ఆమెను చూశాడు. తర్వాత ఏం జరిగింది? ఆయన చూపు చెడిపోయింది. తర్వాత ఆమెతో పాపం చేశాడు. తర్వాత దాన్ని కప్పుపుచ్చుకునే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో బెత్షెబా భర్తను చంపించేశాడు. రాజు కదా, ఏదైనా చేయగలడు. అవునా కదా? రాజు కదా, తప్పుని కప్పిపుచ్చుకోగలడు, అడ్డం వచ్చిన వాళ్ళని వేసేయగలడు. ఈరోజు సమాజంలో జరుగుతున్న కూడా అదే. చూడండి, తప్పులు చేస్తారు, ఎదిరించే వాళ్ళని ఏం చేస్తారు? లేపేస్తారు, సాక్ష్యాలు లేకుండా చేస్తారు. అందుకేనా దేవుడు అధికారం ఇచ్చింది? దేవుడు అధికారం ఇచ్చింది మనుషుల మీద ఆధిపత్యాన్ని చెలాయించి మనుషులను చంపడానికా అధికారం ఇచ్చింది? అమాయకులను దోచుకోవడానికా దేవుడు అధికారం ఇచ్చింది? చెప్పండి. అందుకు కాదు దేవుడు అధికారం ఇచ్చింది, ప్రజల్ని పరిపాలించడానికి, సమానంగా చూడడానికి, సమానత్వాన్ని పంచడానికి, ప్రేమను పంచడానికి, ఏ భేదము లేకుండా ఏ జాతి వాడైనా, ఏ మతానికి సంబంధించిన వాడైనా, ఏ విశ్వాసానికి సంబంధించిన వాడైనా సమానంగా చూడడానికి, పరిపాలన చేయడానికి, మంచిగా పరిపాలించడానికి. కానీ ఈరోజు ఏం జరుగుతున్నాయి సమాజంలో? ఎక్కడ చూసినా కూడా హత్య రాజకీయాలు. మేమే ఉండాలి, మెజారిటీ మేమే కాబట్టి మేమే ఉండాలి, మైనారిటీ వాళ్ళు ఉండడానికి వీల్లేదు. ఊచకోతలు చూడండి. మైనారిటీ ఎక్కడ ఉంటే అక్కడ వాళ్ళ మీద దౌర్జన్యాలు, అణచివేతలు, హింసలు. ప్రియరా, చూడండి దావీదు గారు ఏం చేశారు? బెత్షెబా భర్తని చంపించేశాడు. అయితే రాజు కంటే పైన ఒక ఆయన ఉన్నాడు, ఆయన దేవుడు, అందరికంటే గొప్పవాడు, అధికారం ఇచ్చినవాడు. ఆయన తన ప్రవక్తను పంపించాడు. తర్వాత ఏం జరిగింది? దావీదు యొక్క జీవితంలో ఏం జరిగింది? ఆ చేసినటువంటి ఆ తప్పుకి దావీదు సమస్తాన్ని కోల్పోయాడు. దావీదు సమస్తాన్ని కోల్పోయాడు. కుటుంబం అస్తవ్యస్తమైపోయింది. బిడ్డలు కళ్ళ ముందే చచ్చిపోయారు. బిడ్డలు, తమ్ముడు అన్నం చంపేశాడు, అబ్షలోము అమ్మోన్ని చంపేశాడు. ఎందుకు? వాడు చెడిపోయాడు. అమ్మోను వాడు చెడిపోయాడు. చెల్లెల్ని పాడు చేశాడు వాడు, అమ్మోను. దాన్ని తట్టుకోలేక ఈ అబ్షలోము అన్నం చంపేశాడు. కుటుంబం చూడండి ఎలా ఉంది. కుటుంబం చూడండి. ఆ అమ్మోను అనేవాడు చెల్లెల్ని మోహించాడు. వాడికేం పోయే కాలం చూడండి, వాడికేం పోయే కాలం. ఈరోజు వార్తలు చూస్తుంటే చాలా భయం వేస్తుంది, చాలా బాధ అనిపిస్తుంది. ప్రియరా, ఆలోచన చేయండి. వావి వరసలు మర్చిపోయారు. ఈరోజు వావి వరసలు లేవు. తల్లి, చెల్లి, కోడలు, కూతురు లేదు. ఆ విధంగా తయారైపోయారు ఈరోజు. చూడండి, చివరికి వాళ్ళ గమ్యం ఏంటి? అవమానము, నాశనము, ఘోరమైనటువంటి మరణము. అమ్మోను చెల్లెల్ని మోహించాడు, చివరికి హత్య చేయబడ్డాడు, తమ్ముడే చంపేశాడు. ఎంత ఘోరం చూడండి, ఆలోచన చేయండి. దావీదు గారు చేసినటువంటి తప్పు, కళ్ళ ముందే సమస్తాన్ని కూడా కోల్పోయాడు.
కుటుంబం అస్తవ్యస్తమైపోయింది, జీవితం అస్తవ్యస్తమైపోయింది. ఎంత భయంకరం! పారిపోతున్నాడు, కొడుకే చంపడానికి వస్తున్నాడు దావీదుని, అబ్షలోము చంపడానికి వస్తున్నాడు, దావీదు పారిపోతున్నాడు. ఆలోచించండి. కారణం ఏంటి? చూపు చెడిపోయింది. నీ చూపు పక్కదారి పడుతున్నప్పుడు నువ్వు సరి చేసుకోవాలి. నో, ఇది తప్పు. ఆమె నా కూతురు లాంటిది, నా చెల్లి లాంటిది, నా తల్లి లాంటిది. ఆ రోజు దావీదు అలా అనుకొని ఉంటే, నా సైనికుడి భార్య నాకు చెల్లి లాంటిది, నా సహోదరి లాంటిది అనుకొని ఉంటే నష్టపోయేవాడా? చెప్పండి, నష్టపోయేవాడా? ఆలోచించండి ఒకసారి. కాబట్టి ప్రభు చెప్తున్నాడు, మీ దేహానికి దీపము కన్నే. కాబట్టి ఆ కంటిని మనం కాపాడుకోవాలి. ఆ కంటితో మనం దేవుణ్ణి చూడాలి. మన కన్నులెత్తి దేవుణ్ణి చూడాలి, దేవుణ్ణి ప్రార్థించాలి, వాక్యాన్ని చూడాలి, వాక్య ప్రకారం మనం బ్రతకాలి. అందుకే కదా దేవుడు తన సొంత కుమారుని లోకానికి పంపించాడు. అవునా కదా? ఎందుకు దేవుడు తన సొంత కుమారుని లోకానికి పంపించాడు? ఆయన తన కుమారుడు ఏకమై ఉన్నారు కాబట్టి, ఆయన తన ప్రజలతో ఉండాలనుకుంటున్నాడు కాబట్టి తన కుమారుని లోకానికి పంపించాడు. తన కుమారుని ద్వారా ప్రజలతో ఆయన ఉండాలనుకుంటున్నాడు. అందుకే ప్రభు చెప్పాడు, మీరు నన్ను వెంబడించండి, నన్ను చూడండి, నన్ను వెంబడించండి. నా ప్రవర్తన చూడండి, నా క్రియలను చూడండి, నా బోధలు చూడండి, వాటి ప్రకారము మీరు నడవండి. అప్పుడు మీరు ప్రేమ కలిగి ఉంటారు, అప్పుడు మీరు కృప కలిగి ఉంటారు, కరుణ కలిగి ఉంటారు, నీతి కలిగి ఉంటారు, మంచి ప్రవర్తన కలిగి ఉంటారు. మీ దేహం అభివృద్ధి చెందుతుందని చెప్తున్నారు. లేదా చూడండి, ఈరోజు తిండిపోతులుగా మారిపోయి తిండిని చూస్తే కొంతమందికి వాళ్ళ చూపే మారిపోతుంది. అవునా కదా? ఇష్టం వచ్చినట్టుగా తిని 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 దేహం మీదకి రోగాలు తెచ్చుకుంటున్నారు. ఎక్కడికో వెళ్ళి చేయకుండా పనులన్నీ చేసి హెచ్ఐవి తెచ్చుకుంటున్నారు. హెచ్ఐవి, ఎయిడ్స్. న్యూస్లో మనం చూస్తున్నాం, హెచ్ఐవి పెరిగిపోతున్నాడు, జాగ్రత్తగా ఉన్నాయని చెప్తున్నారు. జాగ్రత్తగా ఉండండి. ఒక స్త్రీ గురించి చూపిస్తున్నారు, ఆమెకు హెచ్ఐవి ఉందట. ఆమె చుట్టూ ఉన్న వాళ్ళందరికీ తగిలిచ్చేసింది హెచ్ఐవి, తన స్నేహితులందరికీ తగిలిచ్చేసింది హెచ్ఐవి. ఎయిడ్స్ వ్యాధి నీ శరీరాన్ని తినేస్తుంది, నీ శరీరాన్ని ఎముకల గూడుగా మార్చేస్తుంది. మాంసం ఉండదు, ఎముకలు మాత్రమే కనిపిస్తాయి. కారణం ఏంటి? నీ చూపును నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోయావు. ఆలోచించండి, ఎంత మన చూపు చెడిపోతే మన పరిస్థితి ఎంత దారుణంగా మారిపోతుందో ఒకసారి మీరు ఆలోచన చేయండి. అవమానము, బాధ మిగులుతాయి, నాశనం మిగులుతుంది, శరీరం మొత్తం నాశనం అయిపోతుంది. కాబట్టి ప్రభు చెప్తున్నాడు, మీలో ఉన్న వెలుగు అది చీకటై ఉండిన యెడల ఆ చీకటి ఎంతో గొప్పది, ఆ నష్టం ఎంతో గొప్పది, దాన్ని వర్ణించలేం. దానికి నీ జీవితాన్ని నువ్వు పణంగా పెట్టాలి. కాబట్టి ఇలాంటి పరిస్థితులకు మనం వెళ్ళకూడదు. మన కంటిని మనం కాపాడుకోవాలి. మన కన్ను తేటగా ఉండాలి, మంచివి చూడాలి, వాక్యాన్ని చూడాలి, వాక్య సంబంధమైనవి మనం చూడాలి. అప్పుడు మనము దీవించబడతాం. మన శరీరము దినదినము అభివృద్ధి చెందుతుంది. ఈ దేహము ఆనందంగా ఉంటుంది. ఈ దేహం ఆనందంగా ఉంటేనే కదా మనం ఆనందంగా ఉండగలం. కాబట్టి మన దేహాన్ని మనం కాపాడుకోవాలి, అంటే మన కంటిని మనం కాపాడుకోవాలి. ఓకే, ఆ విధంగా మనం ముందుకు కోరుకుంటూ సందేశాన్ని ముగిస్తున్నాం.